ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో బ్రతిమాలు కొనుట అనే మాట 5 సార్లు కనపడుద్ది. మొదటిగా దెయ్యాలు బతుకులాడుకుంటున్నాయి. ఎవరిని చెప్పండి? యేసయ్యని. తలలు పైకెత్తండి. విన్నాడా? యేసయ్య విన్నాడా? దెయ్యాలు బతుకులాడి తిన్నాడా? ఇన్లా. యేసయ్య ఇన్లా. వెళ్ళగొట్టు వదిలిపెట్టేశాడంతే. అంటే దెయ్యములు బతిమాలుపు దేవుడు వినలేదు. తర్వాత మళ్ళా నెక్స్ట్ ఎవరు బతుకులాడుతున్నాడంటే ఆ ఊరోళ్ళు దెగపోలియ ప్రాంతవాసులు బతుకులాడుకుంటున్నారు. ఎందుకని వాళ్ళ పందులన్నీ చచ్చిపోయాయి. నువ్వు మా ప్రాంతములను విడిచిపెట్టి పొమ్మని బతుకులాడుకుంటున్నారు. చూడండి, నా వంక చూడండి. యేసయ్య విడిచిపెట్టి వెళ్ళిపోయాడా ఉన్నాడా? అయ్యగారు, దెయ్యాలు మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని బ్రతిమలాడితే వినలేదు, వెళ్ళగొట్టేశాడు. కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక నగ్న సత్యం ఏంటంటే, బలవంతుడైన దేవుడు తన బలముతో సాతాను రాజ్యాన్ని మాత్రమే కూలగొట్టడానికి వచ్చాడు తప్ప తన బలాన్ని ఉపయోగించి ఆనందమా నీ హృదయం నాకు ఎందుకు తెరవని చెప్పి చీల్చేసి నీ గుండెల్లో వెళ్ళి కూర్చుంటాక రాలేదు. గుర్తు చేసుకో. దేవుడు బలవంతుడు కదా. మాట్లాడరేంటండి? తన బలాన్ని ఉపయోగించి నీ గుండెల్లోకి వచ్చి కూర్చోడు. ఎందుకు తెరవ హృదయం? తెరవా, వస్తాను నీలో కండో. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీలోకి రాడు. దెయ్యాలు చెప్పిన మాట వినలేదు. దెయ్యాలు బ్రతిమాలుకుంటే వినలేదు. దెయ్యాలు బ్రతిమాలుకుంటే మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని బతుకులాడుకుంటే ఇలా, దెయ్యాలు బతుకులాడుకుంటే ఇలా. దెయ్యాలను బంధించి వదిలిపెట్టా అంటే దయ్యపు సామ్రాజ్యాన్ని, అంధకార సంబంధమైన రాజ్యాన్ని తన బలముతో జయిస్తాడు. కానీ తన బలాన్ని ఉపయోగించి ఒక మనిషి హృదయంలోకి మాత్రం తనకు తానుగా రాడు. ఎంతమంది గ్రహించారు? నువ్వు వెళ్ళిపోమంటే ఆయనకి వెళ్ళిపోతాడు. వద్దు ప్రభా, ఈ నిష్ట నాకు వద్దు, ఈ భక్తి నేను చేయలేను, ఈ ప్రతిష్ఠత నాకు వద్దు, నాకెందుకు ప్రభా, నేను ఉండలేను, అసలు నాకు వద్దు నాయన అంటే నేను కూడా ఏం ఫీల్ అవ్వట్లేదమ్మా, ఉండు, అలాగే ఉండంటాడు. బలవంతం చేయడు. తన బలముతో సాతాను రాజ్యాన్ని మాత్రమే కూలగొడతాడు తప్ప తన బలాన్ని ఉపయోగించి బలవంతంగా వచ్చి నీ హృదయంలో మాత్రం కూర్చోడు. ప్రియగా నువ్వు ద్వారాన్ని తెరిస్తేనే, ఇదిగో హృదయం అనేడు తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడు. రాలేడా? నీ కాళ్ళు చేతులు ఇరిచేసి నిన్ను ఒప్పించి రాలేడా? రాగలడు, కాని రాడు. నిన్ను బలవంతంగా మార్చగలడు. నీ పాపాన్ని మానిపించగలడు. నీ అహంభావాన్ని ఇరసగలడు, కానీ చేయడు. నువ్వు అనుమతిస్తేనే నీలోకి వస్తాడు. ఎవడు నా స్వరము విని నాకు తలుపు తీస్తాడు వానిలోకి నేను వస్తా. మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే హాయిగా వెళ్ళిపోయాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు తన దైవిక బలముతో ఒక మనిషిని బలవంతంగా తన సొత్తు చేసుకునేవాడు కాదు. ఇష్టపూర్వకంగా ఎవడు తనకు తానుగా సజీవ యాగంగా, తనకు తానుగా ఒక బలిగా మారిపోతాడో వాడే నా కొడుకు, వాడే నా రాజ్య వారసుడు. బలవంతంగా మార్చిందని చెప్పి ఉంటుందండి? ఉంటుందా? అందుకే ప్రభు అంటాడు, సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. మీరు సమర్పించుకోవాలి. ఎన్ని ప్రసంగాలు చెప్తే నువ్వు మారుతావు? నువ్వు మారవు. ఆ రాళ్ళు నీ చేతిలో ఉన్నాయి, కొట్టుకో, బాగా కొట్టుకో, నీ ఇష్టమైనట్టు కొట్టుకోరా బాబు. దేవుడు అప్పగించేస్తాడు.
దయ్యాలు బతుకులాడుకుంటే వినలేదు, వెళ్ళగొట్టొద్దంటే వెళ్ళగొట్టేశాడు. కానీ వీళ్ళు మాత్రం ఆ మధ్యన ఉండొద్దంటే మాత్రం హాయిగా మరలా తన బ్రతికినంత కాలంలో ఎన్నడూ దేకపోలి ప్రాంతానికి వచ్చిన వాడు కాడు నా దేవుడు, కాడు నా దేవుడు. నువ్వు వద్దంటే నీ సమీపానికి రాడు. నాకు ఈ సమర్పణ వద్దంటే నీవు చెప్పే ఈ వెండి బంగారు ఆభరణాలు కూర్చుని బోధ నీ చెవుల్లోకి వెళ్ళనీయుడు, నీ హృదయంలోకి మళ్ళీ రానివ్వడు. వద్దన్నావు నువ్వు ఒకసారి, ఇక నీకు ఎక్కదు. నిన్ను నీవు సమర్పించుకోవాలి, ఒక బలిగా, ఒక అర్పణగా నిన్ను నీవు అర్పించుకుంటే యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన బ్రతిమలాడుకున్నాడు, వినలేదు. దయ్యాలు బతుకులాడితే వినలేదు, కానీ వీరు బతుకులాడితే విన్నాడు. మాకొద్దు ప్రభు అన్నాడు, వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? తన బలాన్ని ఉపయోగించి ఒక అపవిత్రాత్మను వెళ్ళగొట్టినవాడు అదే బలాన్ని ఉపయోగించి హృదయంలోకి వచ్చి కూర్చోలేడా? కూర్చోగలడు. తనకిష్టమైతే నిన్ను మార్చలేడా? మార్చగలడు. ఇష్టం లేదు బిడ్డ, నిన్ను బలవంతంగా మార్చడం దేవునికి ఇష్టం లేదు. బలవంతంగా మీరు తలుపులు తెరుచుకొని నీ ఇంట్లోకి రావడానికి ఆయన ఇష్టపడలేదు. అర్థమైందా? నువ్వు ఒక దైవజనుడి బిడ్డవైనా, కొన్నేళ్లుగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న ఆత్మీయ కొడుకువైనా కుమార్తెవైనా, నీలోనికి బలవంతంగా రావటానికి ప్రభు ఇష్టపడలేదు. ఓపెన్ ది హార్ట్స్. వద్దు ప్రభు అంటే వెళ్ళిపోతాడు, బలవంతం చేయడు. నేను ఉండలేను ప్రభు ఈ ప్రతిష్ఠ అంటే అడ్జస్ట్ అయిపోతాడు. వద్దు ప్రభు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏంటి? తన బలాన్ని ఉపయోగించి నీలోనికి బలవంతంగా తలుపులు తీసుకుని ఇంట్లోకి వచ్చే దేవుడు కాడు. తలుపు తడతాడు, వస్తానమ్మా అని. వద్దు అన్నామంటే వెళ్ళిపోతాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడో వాని వద్దకు నేను వెళ్తాను, వాడితో కలిసి నేను భోజనం చేస్తాను, వాడితో కలిసి భోజనం చేస్తాను, వాడితో కలిసి భోజనం చేస్తాడు. అంతే. నువ్వు తలుపు తీస్తే వస్తాడు, నువ్వు ఇష్టపడితే ఆయన అడ్జస్ట్ అవుతాడు, నీలోకి వస్తాడు. నువ్వు ఇష్టపడపోతే నీ దగ్గరికి రాడు. మరి కిందకు వచ్చేసరికి వీడు బ్రతుకులాడుకుంటున్నాడు. ఒకటి దెయ్యాలు బతుకులాడిని వినలేదు, దేవుడు వినలా, పొండు పొండు అన్నాడు. వీళ్ళు ప్రజలు బతుకులాడితే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, వెళ్ళిపోయాడు. స్వస్థత పొందినవాడు బతుకులాడుకుంటున్నాడు. అయ్యా నీ పాదముల యొద్ద ఉండనిమ్మని బతుకులాడుకుంటున్నాడు. బా ఎక్కడ చెప్పండి? ప్రభువా, అపవిత్రాత్మ పట్టినప్పుడు అదిగో సమాధుల్లో నివసించాను, ఇప్పుడు నీ పాదముల యొద్ద ఉండిపోవాలని ఆశ ఉంది. ఉండనివయ్యా, బతుకులాడుకుంటున్నాడు. ఒకడేమో ఒక గుంపు ఏమో వెళ్ళిపోమని బ్రతుకులాడుకున్నారు, ఒకడేమో నీ పాదముల యొద్ద ఉండనిమ్ము. సమాధుల్లో ఉన్నప్పుడు తనను తాను గాయపరుచుకునేవాడు. సమాధుల్లో ఉన్నప్పుడు బంటి మీద బట్టలు లేకుండా ఉండేవాడు, వస్త్రం లేకుండా ఉండేవాడు, కేకలు వేసేవాడు, రాళ్ళు పట్టుకునేవాడు, సంఖ్యల్లో తుత్తు నీళ్ళు చేసేవాడు. ఎవడు సాధుపరచలేకపోయాడు. కానీ ఇప్పుడు ఒక సాధువుగా మారిపోయి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నిలిచిపోయి అడుగుతున్నాడు, ప్రభువా ఇక్కడ ఉండనివ్వా? ఎక్కడ ఎక్కడ ఉందా మీ బైబిల్లో గారు? అక్కడ ఉండనిమ్మని బతులాడుకున్నాడంట. యేసయ్య అన్నాడంట, వద్దు బేట వద్దు, నేను నీకు చేసిన కార్యాలు వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు అన్నాడు. అంటే నీ నివాసాన్ని ఎట్ట మార్చాను, నిన్ను ఎలా సాధుపరిచాను, నీ పట్ల నేనేం చేశాను, నిన్ను ఎలా మార్చాను, నువ్వెలా మార్పు చెందావో ఎలా నీ ఇంటి వారికి చెప్పురా బాబు ఎలా అన్నాడాన్ని.
కిందకు వచ్చేసరికి ఇంకా అయ్యగారు ఒక అధికారి వచ్చి బతుకులాడుకుంటున్నాడు, అయ్యా నా కుమార్తె సావుటకు సిద్ధంగా ఉంది, వచ్చి చేతులుంచి ప్రార్థన చేయి. అంతే వెళ్ళాడు, సావటానికి సిద్ధమైన బిడ్డను లేపేశాడు. అబ్బబ్బబ్బా, ఈ అధ్యాయం అంతా కూడా దెయ్యాలు మొదలుకొని అధికారుల వరకు మన ప్రభువుని ఎలా బ్రతిమలాడుకుంటున్నాయో నాకు అర్థమైపోయింది. కానీ అందరి బతుకులాళ్ళ కంటే నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఆ సుస్థితుడైన వాడు బ్రతిమలాడుకుంటున్నాడు. అక్కడ ఉండనివ్వయ్యా. ఆ మాటకు మాట చదువుతారా? ముగిస్తా. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయనను బతిమాలుకొనెను.